కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి జైలుకు వెళ్లడం తప్పదని ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక రంగాలలో అవినీతి జరిగిందని తెలిపారు. తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ అవినీతికి పాల్పడిందని అన్నారు. తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ చేసి వేల కోట్ల రూపాయలు జగన్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకున్నారని ఆరోపించారు. దొరికిపోయామని తెలిసిపోయాక నెపం ఆవుల మీదకు జగన్ నెట్టడం సిగ్గుచేటని అన్నారు. అలాంటి వ్యాఖ్యలు కేవలం గడ్డి తినే వాళ్ళే చేస్తారు. అసలు జగన్ కి బుద్ధుందా అని ప్రశ్నించారు. అట్లాగే భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి, లేకపోతే శిక్ష పడాలని అందరూ భావిస్తున్నటువంటి కేసు ఏమన్నా ఉందంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారం విషయంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో అనేక రంగాల విషయంలో అవినీతి జరిగింది. అనేక చోట్ల కక్కుర్తిపడ్డారు, నీచానికి దిగజారారు. కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజల సొమ్ముని ధారాళంగా దొంగతనం చేసి మూటగట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఏది చాలనట్టు కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతిలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ ప్రసాదాలని, లడ్డు ప్రసాదాలని, అన్న ప్రసాదాలని ఎంతో పవిత్రంగా భావిస్తారో దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి తనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, తనకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఆ పాలక మండలిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అవినీతి చేయటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి